జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆయింట్మెంట్ రాసేటప్పుడు ఇవిడికి సడన్ గా నడుం పట్టడాలు, ఆయింట్మెంట్ నేను రాస్తానంటే నీకు పట్టు తెలీదు, నరం నొక్కడం తెలీదు అంటూ మాట్లాడ్డాలు, ఇదంతా కావాలని చేయడమే అంటారు. అయినా నడిపించేటప్పుడు కాస్త కాళ్ళు తడబడి పట్టుకున్న మనిషి మీద పడతారు. దానికి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే అది మా తప్ప. నువ్వన్నా పడతాము. అయినా ఈవిడెవరండి నా కూతురునడానికి? ఆవిడెవరో వీడిని అడుగు చెప్తాడు. నాన్న, ఇప్పుడు ఆ గొడవ అనవసరం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? పూజ మా అమ్మకి ఫోన్ చేసింది. అవును, నేనే రమ్మన్నాను. దేనికి? దేనికంటే తనకి కాలు బెనికింది, దాంతో తను ఇబ్బంది పడుతుంది, వాళ్ళమ్మ తన కూతురు బాధ చూడలేకపోతుందని మీకు ఎవ్వరినైనా సెట్ చేయటం తెలుసు కదా, మా ఇంటికొచ్చి దాని కాలు సెట్ చేయమని ఫోన్ చేసింది. ఏంటి ఇది సెట్ చేస్తానంటుంది? సెట్ చేస్తుందో కాలు నిజంగానే విరిచేసి చేతిలో పెడుతుందో? ప్రస్తుతానికి మనం సైలెంట్ అవటం బెటర్. మధ్యలో ఎంటర్ అయితే మన మీద పడినా పడుతుంది. అది మీరు సెట్ చేయడం ఎందుకు? అబ్బాయి 1-2 సార్లు ఇలా నడిపించినట్టు మళ్ళీ నడిపించేస్తే అదే సెట్ అయిపోతుంది. మీ మాటల్లో అర్థం చూస్తుంటే మీ కూతురికి కాలు నయం అవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంది. అసలే పెళ్లి కావాల్సిన పిల్ల మరీ ఎక్కువ కాలం కుంటుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అది నువ్వు వైద్యం చేస్తానంటే. మీరేం భయపడకండి, మా మేడం గారు ఇలాంటివి చాలా మందిని చూశారు. మీ అమ్మాయికి వచ్చిన భయమేం లేదు. మీరొక్క గంట కళ్ళు మూసుకుంటే చాలు, మీ అమ్మాయి నడవడం ఏంటి, ఎగురుకుంటూ పరిగెడుతుంది కూడా. ఇదేదో చాలా కోపంగా ఉంది. పాపం ఇదేమో వద్దో ఏంటో. తేజ, పూజ, అక్కకి కాలు నయం చేయటానికి కొన్ని ఐటమ్స్ కావాలి, అవన్నీ తీసుకొస్తారా? ఓ రండి చెప్తాను. సరేనా? సరే సరే, ఖచ్చితంగా తీసుకొస్తాం. వెళ్ళండి. నీకుందిలే రోజు. ఏంటి వీళ్ళు నన్ను చూసి నవ్వాపుకుంటూ వెళ్తున్నారు? ఏం చేస్తారు ఏమో. మా అమ్మ చెప్పిన ప్లాన్ పూర్తిగా అర్థమైంది కదా? ఓ, ఇప్పుడు వాళ్ళకి తోలు ఊడిపోతుంది అంతే కదా? మరి ఇలా చెయ్యడం మీ గరుడ పురాణం ప్రకారం కరెక్టేనా? దుష్టులను శిక్షించమని గరుడ పురాణం చెప్తుంది, ఏం తప్పులేదు. అయితే పద, వాళ్ళని నేనే శిక్షిస్తా. కాదు, నేనే శిక్షిస్తా. సరే, ఇద్దరం శిక్షిద్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.